తుఫాన్ అయిపోయింది, కుండపోత వర్షాలు అయిపోయినాయి. వీటన్నిటి మధ్యన ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి వ్యవహారం ఏంటి అంటే రోడ్లన్నీ అంతకుముందు గుంతలు పూడుస్తూ వేసినటువంటివన్నీ మళ్ళీ గుంటలు పడిపోయినాయి. నానా తిప్పలు పడుతున్నారు. ఎత్తెత్తి కొడుతోంది. జగన్మోహన్ రెడ్డి చిట్ట చివరిలో ఫేస్ చేసినటువంటిది ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఇప్పుడు బిగిన్ అవుతుంది. మొన్ననే 1000 కోట్లు ఏమో రిలీజ్ చేస్తున్నామన్నారు. ఇప్పుడు అర్జెంట్‌గా అది అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలా చోట్ల గుంటలు పడిపోయి ఉన్నాయి. ఆ గుంటలకి మధ్య మధ్యలో అంత మట్టి పోస్తున్నారు. అది కాస్త మళ్ళీ కొట్టుకుపోతోంది. ఇప్పుడు ఇక వర్షాలు అయిపోయినాయి. తుఫాన్ అయిపోయింది. ఇక వచ్చేదంతా చలికాలం. అట్లాగే అమరావతి కూడా వేగంగా పూర్తి చేసుకోవాలి. కాలువలు తొందరగా కట్టుకోవాలి. ఈ 6 నెలల్లో కాలువల మీద సీరియస్‌గా దృష్టి సారించాలి. మనకుండేటటువంటి టైము జూన్ వరకు. ఈలోపు ఏదన్నా భారీగా ఎక్కడో అల్పపీడనాలు వస్తే తప్పించి వర్షాలుండవు. చల్లటి వాతావరణం ఉంటుంది తప్పించి ఈ 4 నెలలు చలికాలం డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి దాకా మార్చి దాకా ఉంటది. మార్చి నుంచి ఎండాకాలం ఉంటది. మార్చి, ఏప్రిల్, మేలో ఎండాకాలం ఉంటది. కాబట్టి ఇప్పుడు అర్జెంట్‌గా తొందరగా సెటిలైట్ చేసుకోవాల్సింది.